హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు ఫెస్టివల్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డైలీ నార్మల్ డేస్ కాబట్టి అందరూ చిన్న చిన్న ముగ్గులకి ఇష్టపడుతున్నారు. మొన్నటిదాకానే పెద్ద పెద్ద ముగ్గులు వేశారండి. ఇప్పుడేమందరూ చిన్న చిన్న ముగ్గులు వేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి రాక చాలామంది వేసింది పదే పదే అదే ముగ్గు వేస్తున్నారండి. చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నారు. ఒక 2-3 ముగ్సే వేస్తారండి. అదే ముగ్గు రిపీట్గా వేస్తుంటారనమాట. ఓకే అండి, పర్లేదు. మన ఓపికని బట్టి అందరికీ టైంని బట్టి వేసుకుంటారు. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నా ఛానల్లో అయితే చిన్న చిన్న ముగ్గులు కూడా చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయొచ్చు. చిన్న ముగ్గునే నేను చాలా ఎక్స్టెండ్ చేసి వేస్తానండి, ఎందుకంటే నాకు చిన్నగా వేయడం ఇష్టం ఉండదు కాబట్టి. కానీ అందరిగా పెద్దగా వేయాలని రూల్ అయితే లేదు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడి వరకు వేసాను, ఇక్కడ వరకు వేసి కూడా ముగ్గును ఆపొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. ఎక్స్టెండ్ చేయని అవసరం లేదు, కానీ నేను ఎక్స్టెండ్ చేశాను. మీరు చేయనవసరం, ఇంతవరకు వేసి క్లోజ్ చేయొచ్చు అనమాట ముగ్గును. కానీ బార్డర్లు అనేవి మంచిగా 4 సైడ్స్ కొంచెం పెద్దవిగా వేస్తే చాలా కళగా ఉంటుందండి ముగ్గు. బార్డర్లు కంపల్సరీ కొంచెం మంచి బార్డర్లు ఎంచుకోండి. ఎప్పుడైనా ముగ్గు చిన్నది వేసినా పర్లేదు, కానీ నేనైతే అలానే బార్డర్లు కూడా మంచిగా వేస్తానండి. ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ ముగ్గు అసలు ఎందుకు వేస్తారండి? ఆచారం ప్రకారం ఏంటంటే, అసలు వెనకటి నుంచి ఎందుకు అసలు ఊకి ముగ్గు వేస్తున్నారు అంటే, భూమాతను మనము గౌరవిస్తామండి. ఎందుకంటే ఎంతో మన బరువును మోసి భూమాతకున్న ఓపిక ఉండాలంటారంటే, మన బరువును తను ఎత్తుకొని ఉంటుంది కదా. అందుకోసం భూమాతకు అలంకరణ అండి. ఊకి చల్లి ముగ్గు పెట్టడం అనేది భూమాతను మనం అలంకరిస్తున్నట్టుగా అర్థం అనమాట. అది వెనకటి నుంచి వస్తున్న ఆచారం. అది ఆ ముగ్గు వేయడానికి కారణం ఇది. సో ఆ భూమాతను ఎంత అలంకారంగా రెడీ చేస్తే అంత మంచిది మనకు. కాబట్టి తను సంతోషంగా, తను హ్యాపీగా, తృప్తిగా ఉండాలంటే మంచిగా వేయాలి ముగ్గు. వేసిన చిన్న ముగ్గు అయినా అంత కలర్ఫుల్గా ఉండాలి. కాబట్టి పసుపు కుంకుమ కలర్లు కూడా యూజ్ చేసి వేయొచ్చండి. తనకు మనం ఇట్లా పసుపు కుంకుమ కలర్ పెట్టిన మధ్యలో అంటే ముగ్గులో తనకు మనం బొట్టు పెట్టినట్టు అండి. బొట్టు పెట్టి గంధం పెట్టినట్టుగా లెక్క. ఈ ముగ్గు అనేది ఎంత అందంగా మనం మంచి అల్లికలతో నేస్తామో అంత మంచి చీర తనకు కట్టినట్టుగా అర్థం వస్తుందన్నమాట. సో అందుకనం మనం ముగ్గేస్తామండి. అది ఆచారం వెనకటి నుంచి వస్తుంది. సో మంచి ముగ్గేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. భూమాత మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. తను తృప్తి పడాలన్నమాట మనం ముగ్గేస్తే. అప్పుడు మనల్ని కూడా తృప్తిగా ఉంచుతుంది. భూమాత మనకెంతో మంచి మంచి పంటలను ఇచ్చి మనల్ని ఎంత కాపాడుతుందో, మనం తనకు అంత మంచిగా అలంకరణ చేసినట్టుగా అనమాట ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే మంచి మంచి ముగ్గులు వేసాను నా ఛానల్లో. ఒకసారి నా ఛానల్ పేజ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు. మీరు కూడా ఇలా బార్డర్లతోని ఎంత కళ ఉంది చూడండి. ముగ్గు చిన్న ముగ్గే కానీ ఎంత బాగుంది చూడండి. బార్డర్లు వేస్తే కూడా రకరకాలుగా వేస్తానండి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.